నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చిత్రాంగద విచిత్ర వీర్యుల వృత్తాంతము. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, శంతనుని భార్య సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఇద్దరూ తెలివైనవారు, పరాక్రమవంతులు. చిత్రాంగదుడు బాలునిగా ఉండగానే శంతనుడు స్వర్గస్థుడయ్యాడు. భీష్ముడు సత్యవతి సమ్మతితో చిత్రాంగదుని రాజసింహాసనంపై కూర్చోపెట్టాడు. అతడు తన పరాక్రమంతో రాజులందరినీ ఓడించాడు. అతడు మనుషులెవరూ తనకు సాటి రారని భావించాడు. చిత్రాంగదుడు దేవతలను, అసురులను, మనుష్యులను బలపరాక్రమాలలో తనకంటే తక్కువగా చూస్తున్నాడని తెలుసుకున్న గంధర్వరాజు చిత్రాంగదుడు అతనిపై దండెత్తాడు. ఆ ఇద్దరు చిత్రాంగదులకు కురుక్షేత్ర మైదానంలో ఘోరమైన యుద్ధం జరిగింది. సరస్వతీ నదీ తీరంలో 3 ఏళ్లు పోరాటం సాగింది. మాయావి అయిన గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అతనికి పరలోక క్రియలు నిర్వర్తించి విచిత్రవీర్యుని రాజుగా అభిషేకించాడు. బాలుడైన విచిత్రవీర్యుడు భీష్ముని ఆజ్ఞానుసారంగా పైతృకమైన రాజ్యాన్ని పాలిస్తున్నాడు. విచిత్రవీర్యుడు రాజు, భీష్ముడు రక్షకుడు. విచిత్రవీర్యుడు యవ్వనంలో అడుగిడగానే భీష్ముడు అతనికి వివాహం చేయాలనుకున్నాడు. ఆ రోజుల్లోనే కాశీరాజు తన కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడని అతనికి తెలిసింది. అతడు తల్లి అనుమతి తీసుకుని ఒక్కడే రథమెక్కి కాశీకి పయనమయ్యాడు. స్వయంవరంలో రాజులను పరిచయం చేసేటప్పుడు శంతను కుమారుడైన భీష్ముని ఒంటరివాడని, వృద్ధుడని తలపోసిన సుందరీమణులు అతనిని దాటుకుని ముందుకు సాగిపోయారు. వారు అతనిని వృద్ధునిగా భావించారు. అక్కడ కూర్చున్న రాజులందరూ కూడా తమలో తాము నవ్వుకుంటూ ఈ భీష్ముడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. జుట్టు నెరిసి శరీరం ముడతలు పడిన ఈ ముదుసలి సిగ్గు విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అనుకున్నారు. ఇదంతా చూస్తున్నా వింటున్న భీష్మునికి రోషం వచ్చింది. అతడు తన తమ్ముని కోసం ఆ కన్యలను బలవంతంగా హరించి రథంపై కూర్చోపెట్టి అక్కడున్న వారితో క్షత్రియులు, ధర్మజ్ఞులైన మునులు స్వయం వర వివాహాన్ని కొనియాడుతారు. కానీ రాజులారా, నేను మీ ముందే కన్యలను బలవంతంగా అపహరిస్తున్నాను. మీరు మీ సర్వశక్తులను ఒడ్డి నన్ను గెలవండి, లేదా ఓడిపోయి పారిపోండి. నేను మీ ముందు సుస్థిరంగా నిలబడి ఉన్నాను అన్నాడు. ఈ విధంగా సమస్త రాజులను, కాశీరాజును కూడా యుద్ధానికి పురికొల్పి కన్యలను తీసుకుని తాను బయలుదేరాడు. భీష్ముని ఈ మాటలు విని కోపించిన రాజులందరూ కయ్యానికి సిద్ధమై పెదవులు కొరుకుతూ అతని మీద విరుచుకుపడ్డారు. అద్భుతమైన యుద్ధం జరిగింది. అందరూ భీష్ముని మీద ఒక్కసారిగా 10,000 బాణాలు కురిపించారు. కానీ అతడు ఒక్కడే వాటినన్నిటినీ ఖండించి వేశాడు. వారు బాణవృష్టితో అతనిని అడ్డుకోవాలని చూశారు. కానీ ఏ ఒక్కరికి పనికి రాలేదు. ఆ భయంకర యుద్ధం దేవాసుర సంగ్రామాన్ని తలపించింది. భీష్ముడు యుద్ధస్థలిలో వేల కొద్దీ ధనస్సులను, బాణాలను, ధ్వజాలను, కవచాలను, శిరస్సులను ఖండించాడు. భీష్ముని అపూర్వమైన ఆ హస్తలాఘవాన్ని, శక్తిని చూచి శత్రువులైన రాజులందరూ ప్రశంసించారు. భీష్ముడు విజయుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అతడు ఆ 3 కన్యలను విచిత్ర వీర్యునికి సమర్పించాడు. పెళ్లి ఏర్పాట్లు చేశారు. అప్పుడు కాశీరాజు కూతుళ్లలో పెద్దది అయిన అంబ భీష్మునితో, భీష్మ, నేను ఇంతకుముందే సాల్వరాజును నా మనసులో పతిగా భావించున్నాను. ఇందుకు నా తండ్రి కూడా సమ్మతించాడు. నేను స్వయంవరంలో కూడా అతనినే ఎన్నుకున్నాను. మీరు ధర్మజ్ఞులు. నా ఈ మాటను చిత్తగించి ధర్మానుసారంగా నడవండి అన్నది. భీష్ముడు బ్రాహ్మణులతో ఆలోచించి అంబను ఆమె ఇష్టానుసారంగా వెళ్ళమని అనుమతించాడు. మిగిలిన అంబిక, అంబాలికలను ఇద్దరిని విచిత్రవీర్యునికిచ్చి వివాహం జరిపించాడు. వివాహానంతరం విచిత్రవీర్యుడు యవ్వనంతో ఉన్మత్తుడై కామసక్తుడయ్యాడు. అతని భార్యలిద్దరూ అతనిని ప్రేమతో సేవించసాగారు. 7 ఏళ్ల వరకు విషయ సుఖాలు అనుభవిస్తూ ఉండడంతో నిండు యవ్వనంలోనే అతనికి క్షయవ్యాధి సోకింది. ఎంత చికిత్స చేయించినా ఫలితం లేక అతడు మరణించాడు. దానితో ధర్మాత్ముడైన భీష్ముని మనసు గాయపడింది.
అయినా అతడు ధైర్యం చిక్కబట్టుకుని బ్రాహ్మణుల సలహాను పాటించి విచిత్ర వీర్యునికి ఉత్తరక్రియలు జరిపించాడు. కొన్ని రోజులకు వంశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో సత్యవతి భీష్ముని పిలిచి, నాయనా భీష్మ, ఇప్పుడు ధర్మపరాయణుడైన తండ్రికి పిండదానం చేయడం, కీర్తిని వంశాన్ని రక్షించడం అనే భారాలు నీ మీద ఉన్నాయి. నిన్ను సంపూర్ణంగా విశ్వసించి నిన్ను ఒక కార్యంలో వినియోగిస్తున్నాను. అది నీవు చేయాలి. చూడు, నీ తమ్ముడు విచిత్ర వీర్యుడు ఈ లోకంలో సంతానం లేకుండానే పరలోకవాసి అయిపోయాడు. పుత్రార్థులు అయిన కాశీరాజు కూతుళ్ళయందు నీవు సంతానాన్ని ఉత్పాదించి వంశరక్ష చేయి. నా ఆజ్ఞ మన్నించి నీవు ఈ కార్యం చేసి తీరాలి. నీవు స్వయంగా సింహాసనం మీద కూర్చో, ప్రజలను పరిపాలించు అన్నది. కేవలం తల్లి సత్యవతియే కాకుండా రక్త సంబంధీకులందరూ అలాగే చెప్పారు. అప్పుడు భీష్ముడు, అమ్మా, నీ మాట ఉచితమే, కానీ మీ వివాహ సమయంలో నేను ఎట్టి ప్రతిజ్ఞ చేసి ఉన్నానో మీకు తెలుసు. నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. త్రిలోకరాజ్యం కానీ, బ్రహ్మపదం కానీ, అంతకంటే ఎక్కువదైన మోక్షం కానీ విడిచిపెడతాను తప్ప సత్యాన్ని అన్నడూ విడువను. భూమి గంధాన్ని, జలం రసత్వాన్ని, తేజస్సు రూపాన్ని, వాయువు స్పర్శను, సూర్యుడి ప్రకాశాన్ని, అగ్ని ఉష్ణత్వాన్ని, ఆకాశం శబ్దగుణాన్ని, చంద్రుడు శీతలత్వాన్ని, ఇంద్రుడు తన బల పరాక్రమాలను, ఇంత ఎందుకు ధర్మరాజు అయినా సరే తన ధర్మాన్ని విడిచిపెట్టినా గాని నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టాలనే సంకల్పం కూడా చేయను అని గట్టిగా చెప్పాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞను పునరావృత్తి చేయడం విన్న సత్యవతి అతనితోనే సంప్రదించి అతని నిశ్చయానుసారంగా వ్యాసుని స్మరించింది. వ్యాసుడు వెంటనే ప్రత్యక్షమై, అమ్మా, నీకు నేనేమి చేయగలను అని అడిగాడు. సత్యవతి, నాయనా, నీ తమ్ముడు విచిత్ర వీర్యుడు నిస్సంతుగానే మరణించాడు. నీవు అతని భార్యలయందు పుత్రోత్పత్తి కావించు అని శాసించింది. వ్యాసుడు అంగీకరించి అంబికయందు ధృతరాష్ట్రుని, అంబాలికయందు పాండుని కన్నాడు. తమ కన్నతల్లుల దోషం వలన ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడిగా, పాండురాజు పాలిపోయి పుట్టారు. అంబిక ప్రేరణ వలన ఆమె దాసి వ్యాసుని వలన విదురుని కన్నది. మహాత్ముడైన మాండవ్యముని శాపం వలన యమధర్మరాజే విదురునిగా పుట్టాడు. మాండవ్య మహర్షి చరిత్ర. జనమేజయుడు, దేవా, బ్రహ్మర్షి శాపం వలన యమధర్మరాజు విదురుడుగా పుట్టాడన్నారు. అంత కాని పని అతడు ఏమి చేశాడు అని ప్రశ్నించాడు. వైశంపాయనుడు ఇలా బదులిచ్చాడు. జనమేజయ, చాలా రోజుల క్రితం సంగతి. మాండవ్యుడనే ఒక ప్రసిద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప ధైర్యవంతుడు, ధర్మజ్ఞుడు, తపస్వి, సత్యనిష్ఠుడు. అతడు తన ఆశ్రమ ద్వారం దగ్గర ఉన్న చెట్టు కింద 2 చేతులు పైకెత్తి తపస్సు చేస్తూ ఉండేవాడు. మౌనవ్రతం పాటించేవాడు. చాలా రోజులయ్యాక ఒకరోజు బందిపోటులు కొంత సొమ్మును దొంగిలించి ఆ సొత్తుతో అక్కడికి వచ్చారు. చాలామంది భటులు వెన్నంటి రావడంతో వారు మాండవ్యుని ఆశ్రమంలో ఆ సొత్తు పారవేసి అక్కడ దాక్కున్నారు. భటులు వచ్చి మాండవ్యుని దొంగలు ఎటు పారిపోయారో వెంటనే చెప్పమని తాము అతడిని వెంబడించాలని అడిగారు. మాండవ్యుడు ఏమీ మాట్లాడలేదు. రాజభటులు అతని ఆశ్రమాన్ని సోదా చేశారు. ధనం, దొంగలు కూడా దొరికారు. భటులు దొంగలను, మాండవ్యుని కూడా బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. రాజు వారిని విచారించి అందరకు కొంత శిక్ష విధించాడు. మాండవ్యుడు శూలారోహణం చేశాడు. చాలా రోజులు గడిచినా అన్నపానాలు లేకపోయినా అతడు శూలం మీద బతికి ఉన్నాడే గాని మరణించలేదు. అతడు తన ప్రాణాలు విడవలేదు. అక్కడికే చాలామంది ఋషులు వచ్చారు. ఋషులు రాత్రి సమయంలో పక్షుల రూపంలో వచ్చి వాలి తమ దుఃఖాన్ని వెల్లడించేవారు. మీరింతటి అపరాధం ఏమి చేశారని అడిగారు. మాండవ్యుడు, నేనెవరిని దోషులుగా చేయను, ఇదంతా నా అపరాధ ఫలమే అని జవాబిచ్చాడు. అక్కడి కాపలాదారులు ఋషి కొంత కొరత వేయబడి చాలా దినాలైనా అతడు మరణించకపోవడం చూశారు. ఈ సంగతిని రాజుగారికి తెలియజేశారు. రాజు మాండవ్యముని వద్దకు వచ్చి తాను తెలియక అతని పట్ల గొప్ప అపరాధం చేశానని క్షమించమని, అనుగ్రహించమని వేడుకున్నాడు. మాండవ్యుడు అతనిపై జాలిపడి క్షమించాడు. అతనిని శూలం మీద నుండి క్రిందకి దించారు. ఎంత ప్రయత్నించినా శూలం అతని శరీరం నుండి
వేరు కాలేదు. శూలాన్ని ఖండించారు. గుచ్చుకొని ఉన్న శూలంతోనే అతడు తపస్సు చేసి దుర్లభమైన లోకాలు పొందాడు. అప్పటి నుండి అతడు అణిమాండవ్యుడు అయ్యాడు. మాండవ్య ఋషి యమధర్మరాజు కొలువు కూటానికి వెళ్ళి, నేను తెలియకుండా ఎలాంటి పాపం చేశానని నాకు ఇలాంటి శిక్ష విధించావు? సమాధానం వెంటనే చెప్పు, లేదా నా తపోబలం చూద్దువు గాని అన్నాడు. ధర్మరాజు, నీవు ఒక చిన్న తుమ్మెద యొక్క తోకలో ముళ్ళును గుచ్చావు. దాని ఫలితమే ఇది. ఒక చిన్న దానం చేస్తే అనేక రెట్లు ఫలితం కలిగినట్లుగానే అధర్మం చిన్నదైనా దాని ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది అన్నాడు. అణిమాండవ్యుడు తాను ఎప్పుడు అలా చేశానని అడిగాడు. ధర్మరాజు బాల్యంలో అని చెప్పాడు. దానిపై అణిమాండవ్యుడు, బాలకుడు 12 ఏళ్ళు వచ్చే వరకు ఏ పని చేసినా అది అతనికి అధర్మం కాదు. ఎందుకంటే అతనికి ధర్మాధర్మ జ్ఞానం ఉండదు. నీవు చిన్న అపరాధానికి పెద్ద శిక్ష వేశావు. అన్ని ప్రాణుల వధ కంటే బ్రాహ్మణ వధ ఎక్కువని నీకు తెలిసే ఉండాలి. కాబట్టి నీవు భూలోకంలో శూద్ర యోనియందు పుడతావు. ఈరోజు నేను లోకంలో కర్మఫలాన్ని గూర్చి నియమాన్ని స్థాపిస్తున్నాను. 14 ఏళ్ల ప్రాయం వరకు చేసిన కర్మఫలాల యొక్క పాపం అంటదు. ఆ పై చేసిన కర్మఫలం మాత్రం తప్పక అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. ఈ తప్పు చేసిన కారణంగానే మాండవ్యముని శాపం ఇచ్చాడు. ధర్మరాజు శూద్రయోనియందు విదురునిగా పుట్టాడు. అతడు ధర్మార్థ శాస్త్రాలలో నిపుణుడు. క్రోధలోభాలు అతనికి దరికి కూడా చేరవు. అతడు దూరదర్శి, శాంతిప్రియుడు, సమస్త కురువంశానికి హితైషి. ధృతరాష్ట్రాదుల వివాహము, పాండురాజు దిగ్విజయము. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, ధృతరాష్ట్ర పాండు విదురుల పుట్టుకతో కురువంశానికి, కురుజాంగల దేశానికి, కురుక్షేత్రానికి మూడింటికి గొప్ప వైభవం కలిగింది. పంటలు సమృద్ధిగా పండాయి. సమయానికి వర్షాలు తమంత తామే కురవసాగాయి. వృక్షాలు చక్కగా పుష్పించి ఫలించాయి. పశుపక్ష్యాదులన్నీ సుఖంగా ఉన్నాయి. నగరంలో వ్యాపారులు, చేతివృత్తుల వారు, విద్వాంసులు వృద్ధి చెందారు. సాధువులు సుఖంగా ఉన్నారు. ఎక్కడా దొంగలు కానీ పాపులు కానీ లేరు. ఒక్క రాజధానిలోనే కాదు, దేశమంతటా కృతయుగంలోలాగా కాలం గడుస్తోంది. ఎక్కడా పిసినిగొట్టులు కానీ విధవరాండ్రు కానీ లేరు. బ్రాహ్మణుల ఇళ్లల్లో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. భీష్ముడు శ్రద్ధతో ధర్మాన్ని రక్షిస్తున్నాడు. ఆ రోజుల్లో అంతటా ధర్మ పరిపాలన సాఫల్యం చెందింది. ధృతరాష్ట్ర పాండు విదురుల పనులు నగరవాసులకు ఆనందాన్ని కలిగించేవి. భీష్ముడు చాలా జాగరూకతతో రాజకుమారులను రక్షించేవాడు. ముగ్గురికి కాలోచిత సంస్కారాలు జరిగాయి. అందరూ తమ తమ అధికారానుసారంగా అస్త్ర విద్యను, శాస్త్ర పాండిత్యాన్ని గడించారు. గజశిక్ష పొందారు. నీతి శాస్త్రాధ్యయనం చేశారు. ఇతిహాస పురాణాలు ఇంకా అనేకమైన ఇతర విద్యలలోనూ వారు నిధులు. అన్ని విషయాలలోనూ వారికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. పాండురాజు గొప్ప విలుకాడు. ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు. ధర్మజ్ఞులలో, ధర్మపరాయణులలో విదురునితో సమానమైన వాడు ముల్లోకాలలోనూ లేడు. ఆ రోజులలో వీరమాతలలో కాశీరాజపుత్రికలు, దేశాలలో కురుజాంగలము, ధర్మజ్ఞులలో భీష్ముడు, నగరాలలో హస్తినాపురము చాలా శ్రేష్టమని ప్రజలు చెప్పుకునేవారు. ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. విదురుడు దాసీపుత్రుడైన కారణంగా పాండురాజుకే రాజ్యాధికారం లభించింది. గాంధారరాజు సుబలుని పుత్రిక గాంధారి సర్వలక్షణ సంపన్నురాలని, ఆమె శంకరుని ఆరాధించి 100 పుత్రులు కలుగుతారని వరం పొందిందని భీష్ముడు విన్నాడు. భీష్ముడు గాంధారరాజు దగ్గరకు దూతను పంపాడు. మొదట గాంధారరాజు గుడ్డివానికి తన కూతురినిచ్చి వివాహం చేయడానికి వెనుకాడినా, కులం, ప్రసిద్ధి, సదాచారం ఇవన్నీ ఆలోచించి వివాహం చేయడానికే నిశ్చయించుకున్నాడు. తనకు కాబోయే భర్తకు కన్నులు లేవని తెలుసుకున్న గాంధారి ఒక వస్త్రాన్ని మడతలు పెట్టి కళ్లకు గంతలు కట్టుకుంది. పతివ్రత అయిన గాంధారి తన భర్తకు అనుకూలంగా నడుచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె సోదరుడు శకుని తన చెల్లెలిని ధృతరాష్ట్రుని వద్దకు చేర్చాడు. భీష్ముని అనుమతితో వివాహం జరిగింది. ఆమె తన నడవడికతో, సద్గుణాలతో తన భర్తకు, కుటుంబానికి ఆనందం కలిగించసాగింది. యదువంశీయుడైన సూరసేనకు పృథ అనే అందమైన కూతురు ఉంది. వసుదేవుడు ఆమెకు సోదరుడు. శూరసేనుడు తన కూతురిని సంతానం లేని తన మేనత్త కొడుకు
కుంతిభోజునికి దత్తత ఇచ్చాడు. ఈ కుంతిభోజుని ధర్మపుత్రిక పృథా లేక కుంతి చాలా సాత్వికురాలు, సుందరి, గుణవతి. చాలామంది రాజులు ఆమె కోసం అడిగారు. అందుకని కుంతిభోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరంలో ఆమె వీరుడైన పాండురాజును వరించింది. ఆమెకు పాండురాజుతో విధిపూర్వకంగా వివాహం జరిగింది. పాండురాజు అక్కడి నుండి అనేక కట్నకానుకలు గైకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చేయాలనుకున్నాడు. అందుకోసం మంత్రి, బ్రాహ్మణ, ఋషి, ముని పొంగవలతో చతురంగ బలాలతో సహితంగా మద్రరాజ్య రాజధానిని చేరుకున్నాడు. భీష్ముని కోరికపై శల్యుడు ఆనందంగా సాధ్వి అయిన తన చెల్లెలిని పాండురాజుకు సమర్పించాడు. ఆమెను విధిపూర్వకంగా వివాహం చేసుకుని పాండురాజు తన 2 భార్యలతో ఆనందంగా కాలం గడపసాగాడు. పాండురాజు దిగ్విజయం చేయాలని సంకల్పించాడు. అతడు భీష్మాదులైన పెద్దల యొక్క అన్నగారైన ధృతరాష్ట్రుని యొక్క ఇతర కురువంశీయుల యొక్క అనుమతి తీసుకుని చతురంగ బలాలతో జైత్రయాత్రకు బయలుదేరాడు. బ్రాహ్మణులు మంగళాచరణం చేసి ఆశీర్వదించారు. పాండురాజు మొదటగా తమకు అపరాధం కావించిన శత్రువు దశార్ణరాజుపై దాడి వెడలి అతనిని ఓడించాడు. అనంతరం విజయం పొందడంలో ప్రసిద్ధుడైన వీరుడు మగధరాజు యొక్క రాజగృహానికి వెళ్ళి అతనిని సంహరించాడు. అక్కడి నుండి అంతులేని సంపదను, వాహనాలను తీసుకుని విదేహపై దండెత్తాడు. అతనిని ఓడించాడు. తర్వాత కాశీ, శుంభ, పుండ్ర మొదలైన దేశాల మీద విజయకేతనం ఎగురవేశాడు. అనేక రాజులు పాండురాజుతో పోరాడి నష్టపోయారు. వారందరూ ఓడిపోయి అతనిని భూమండలానికి చక్రవర్తిగా అంగీకరించారు. అంతేకాదు మణిమాణిక్యాలు, ముక్తా ప్రవాళాలు, వెండి బంగారాలు, ఆవులు, గుర్రాలు, రథాలు మొదలైనవి కానుకలుగా పంపారు. పాండు మహారాజు అవన్నీ తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. క్షేమంగా తిరిగి వచ్చిన పాండురాజును భీష్ముడు హృదయాలింగనం చేసుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి. పాండురాజు తాను తెచ్చిన ధనమంతా భీష్మునికి, నాయనమ్మ అయిన సత్యవతికి సమర్పించాడు. తల్లి ఆనందానికి అవధులు లేవు. భీష్ముడు దేవక మహారాజు వద్ద ఒక అందమైన యువతి దాసీపుత్రి ఉన్నదని విన్నాడు. అతడు ఆమెను అడిగి తీసుకువచ్చి పరమ జ్ఞాని అయిన విదురునికిచ్చి వివాహం చేశాడు. విదురునితో సమానులైన గుణవంతులు ఆమెకు అనేకులు జన్మించారు. ధార్తరాష్ట్రుల జననము. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఒకసారి వ్యాస మహర్షి హస్తినాపురంలో గాంధారి దగ్గరకు వచ్చాడు. అతడు సంతుష్టుడయ్యేలా ఆమె సేవా శుశ్రూషలు చేసింది. వ్యాసుడు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన భర్తలాగే బలవంతులైన 100 మంది కొడుకులు కావాలని ఆమె కోరుకుంది. ఆ వరం వల్ల ఆమె గర్భం దాల్చింది. 2 ఏళ్లైనా గర్భం అలానే నిలిచి ఉంది. ఈ మధ్యలో కుంతికి యుధిష్ఠిరుడు జన్మించాడు. స్త్రీ స్వభావమైన తొందరపాటు కారణంగా ధృతరాష్ట్రునికి తెలియకుండా ఆమె గర్భవిచ్ఛేదం చేసుకుంది. ఆమె గర్భం నుండి ఇనుపగుండులా అనిపించే ఒక మాంసపిండం బయటపడింది. 2 ఏళ్లు కడుపులో ఉన్నాక కూడా అది గట్టిగానే ఉండడం వలన గాంధారి దానిని పారవేయాలనుకుంది. వ్యాస భగవానుడు తన దివ్య దృష్టితో దానిని చూచి వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. గాంధారి, నీవు చేస్తున్నదేమిటి అని మందలించాడు. గాంధారి, మహాత్మా, మీ ఆశీర్వాదం వలన గర్భమైతే నాకు ముందే వచ్చింది, కానీ కుంతికే మొదట కొడుకు జన్మించాడు. 2 ఏళ్లు కడుపులో ఉన్న 100 మంది కొడుకుల బదులు ఈ మాంసపిండం కలిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అని తన మనసులో ఆవేదనను ఉన్నట్లుగా చెప్పింది. వ్యాసుడు, గాంధారి, నేను ఇచ్చిన వరం నిజమవుతుంది. ఎన్నడూ అసత్యం కాబోదు. ఎందుకంటే నేను నవ్వులాటకైనా అబద్ధం చెప్పను. నీవు వెంటనే 100 కుండలను తెప్పించు. వాటిల్లో నేతిని నింపు. వాటిని సురక్షితమైన స్థలంలో జాగ్రత్తగా ఉంచే తగిన ఏర్పాట్లు చేయి. అలాగే ఈ మాంసపిండం మీద చల్లని నీటిని చల్లు అని చెప్పాడు. నీరు చల్లగానే పిండం 100 ముక్కలయ్యింది. ఒక్కొక్క ముక్క వేలడంత ఉంది. వాటిలో ఒక ముక్క ఎక్కువ ఉంది. వ్యాసుని ఆజ్ఞానుసారం ఆ ముక్కలన్నీ కుండలలో భద్రపరిచారు. వాటిని 2 ఏళ్ల తర్వాత తెరవాలని చెప్పి అతడు హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సమయం కాగానే ఆ మాంసఖండాలలో ఒక దాని నుండి
ముందు దుర్యోధనుడు, ఆ తర్వాత గాంధారి యొక్క మిగిలిన పుత్రులు పుట్టారు. యుధిష్ఠిరుడు అంతకు ముందే పుట్టాడని తెలుసు కదా. దుర్యోధనుడు పుట్టినరోజునే అత్యంత పరాక్రమం గల భీమసేనుడు కూడా పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలా అరిచాడు. ఆ శబ్దం విని గాడిదలు, నక్కలు, గద్దలు, కాకులు అరవడం మొదలుపెట్టాయి. సుడిగాలి వీచింది. చాలా చోట్ల మంటలు చెలరేగాయి. ఈ ఉపద్రవాలన్నిటితో భయపడిన ధృతరాష్ట్రుడు బ్రాహ్మణులను, భీష్ముని, విదురుని, ఇంకా తన దగ్గర బంధువులను, కురువంశ శ్రేష్ఠులను పిలిచి ఇలా అడిగాడు. మన వంశంలో పాండుకుమారుడు యుధిష్ఠిరుడు రాజకుమారులలో పెద్దవాడు. అతని గుణాల కారణంగానే అతనికి రాజ్యం లభిస్తుంది. ఈ విషయంలో నేను ఏమీ చెప్పవలసింది లేదు. కానీ యుధిష్ఠిరుని అనంతరం నా కొడుకుకి రాజ్యం వస్తుందా రాదా, ఈ విషయం మీరు నాకు చెప్పండి అన్నాడు. అతడు చెప్పే ఈ మాట ఇంకా పూర్తి కానేలేదు. మాంసాన్ని తినే నక్కలు అరవసాగాయి. ఈ అమంగళ సూచకమైన అపశకునాలు చూచి బ్రాహ్మణులు, విదురుడు, రాజా, నీ ఈ పెద్ద కొడుకు పుట్టినప్పుడు ప్రకటమైన ఈ అశుభ లక్షణాల వలన ఈ కొడుకు వంశనాశనానికి కారకుడవుతాడని తెలుస్తోంది. కాబట్టి ఇతనిని విడిచిపెడితేనే శాంతి ఉంటుంది. ఇతనిని పెంచడం వలన దుఃఖం అనుభవించక తప్పదు. నీవు నీ వంశానికి మేలు జరగాలని కోరుకుంటే 100 మందిలో ఒకడు తక్కువైనా పర్వాలేదనుకుని ఇతనిని విడిచిపెట్టు. అలా చేసి నీ వంశానికి, సమస్త లోకానికి మేలు చేకూర్చు. కులం కోసం ఒక మనిషిని, గ్రామం కోసం ఒక కులాన్ని, దేశం కోసం ఒక గ్రామాన్ని, ఆత్మకళ్యాణం కోసం సమస్త భూమండలాన్ని త్యాగం చెయ్యాలి అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది అని నచ్చజెప్పారు. అందరూ ఎంత చెప్పినా బుజ్జగించినా కూడా పుత్రస్నేహంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని విడిచిపెట్టలేకపోయాడు. ఆ 101 ఖండాల నుండి 100 మంది పుత్రులు, ఒక పుత్రిక పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉండి ధృతరాష్ట్రునికి సేవలు చేయలేని స్థితిలో ఒక వైశ్య యువతి అతనికి సపర్యలు చేసింది. ఆమె వలన అదే సంవత్సరంలో ధృతరాష్ట్రునికి యుయుత్సుడు అనే ఒక కొడుకు కలిగాడు. అతడు గొప్ప కీర్తిమంతుడు, ఆలోచనాశీలుడు అయ్యాడు. జనమేజయ, ధృతరాష్ట్రుని 100 మంది కొడుకుల పేర్లు క్రమంగా చెప్తాను. అందరికంటే దుర్యోధనుడు పెద్దవాడు, రెండోవాడు యుయుత్సుడు, తర్వాత వరుసగా దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్ధర్షుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివిశంతి, వికర్ణుడు, శల్యుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మదుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికటాననుడు, ఊర్ణనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, బలవర్ధనుడు, ఉగ్రాయుధుడు, సుషేణుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రాయుధుడు, విషంగి, చిత్రాయుధుడు, నిషంగి, పాశి, వృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్సువాకుడు, ఉగ్రశ్రవడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజయుడు, అపరాజితుడు, పండితకుడు, కుండసాయి, విశాలాక్షుడు, దురాధరుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, బాణవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతుడు, బహ్వాషి, నాగదత్తుడు, అగ్రయాయి, కవచి, క్రధనుడు, దండి, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహుడు, అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢరథాశ్రయుడు, అనాదృశ్యుడు, కుండభేది, విరావి, ప్రమథుడు, ప్రమాధి, దీర్ఘరోముడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, వ్యూఢోరస్కుడు, కనకధ్వజుడు,
కుండాషి, విరజసుడు, ఆడపిల్ల పేరు దుశ్శల. వీరందరూ గొప్ప పరాక్రమవంతులు, యుద్ధకుశలులు, శాస్త్ర పండితులు. ధృతరాష్ట్రుడు వీరికి వయసు రాగానే యోగ్యులైన కన్యలతో వివాహం జరిపించాడు. దుశ్శలకు జయద్రథునితో వివాహం అయింది. హరే కృష్ణ. జై శ్రీరామ్.